తిరుపతి స్థానిక దొడ్డాపురం వీధిలోని ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం 32వ వార్డు కార్పొరేటర్ శైలజ అధికారులతో దొడ్డాపురం వీధిలోని ప్రభుత్వ పాఠశాలను కమిషనర్ పరిశీలించారు. మరుగుదొడ్లు మరమ్మతులు చేయించాలని, స్టేజ్ ఏర్పాటు చేయాలని, ప్రహారీ గోడపై నెట్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. పాఠశాల ప్రాంగణం మొత్తం పరిశీలించిన కమిషనర్ మాట్లాడుతూ మరమ్మతులు చేసేందుకు అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే స్కూల్ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని, ముందరి ప్రాంతాల్లో చెత్త వేయకుండా తగు చర్యలు చేపట్టాలని తెలిపారు. పిల్లలు ఆడుకునేందుకు ఉన్నారు, ఖాళీ స్థలం శుభ్రం చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యుమాన్వేష్, డిఈ రాజు, ఎంఈఓ మాలాజీ, ప్రధాన ఉపాధ్యాయులు రెడ్డప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు.